వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దనసరి అనసూయ బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. మెండోరా, సావెల్, తడపాకల్, నర్సాపూర్ మార్గాల్లో 4 కోట్ల సిఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే భీమ్గల్ మున్సిపాలిటీలో రూపురేఖలు మార్చేందుకు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కోసం 51.5 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల బీమా కల్పించడంతో పాటు 0 వడ్డీకి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈరోజు మరి మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిన్నటి నుంచి కామారెడ్డి జిల్లా, అదేవిధంగా మరి ఇక్కడ మన జిల్లా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కృష్ణాపురం జాతరకు నాగోబాకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడి నుంచి పొద్దున మరి గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం, అదేవిధంగా భీమ్గల్లో 50 కోట్లతోటి మరి గల్లీల రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నింటి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్మూర్లో కూడా మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నాడు. గత 10 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా చాలా వరకు వెనుకబడిపోయింది. నిజామాబాద్ జిల్లా ఇంత పెద్ద జిల్లా అయినప్పటికీ కూడా మరి ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా పట్టణాభివృద్ధి జరగలేదు. ఆ పట్టణాభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో పుష్కరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్ లాగా చేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను తప్పకుండా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతానికి మరి పెద్దలందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలలో కూడా గతంలో మనం పంచాయతీరాజ్ ఎన్నికల్లో చూస్తే రాష్ట్రంలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సర్పంచెస్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ జిల్లాలోనే హైయెస్ట్గా 85% కూడా మరి ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని మరి రాష్ట్రంలో అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్లో అత్యధికంగా కూడా గెలిపించే విధంగా కృషి చేయాలని మా కార్యకర్తలు, మా నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాల్కొండ సునీల్ రెడ్డి గారు, అక్కడ వినయ్ మరి వారందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి యొక్క ఎంపీ ప్రాంతానికి కూడా మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అందరినీ సమన్వయం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకొని అభివృద్ధిని మరింత వేగవంతంగా ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ, రోడ్లు కానీ, మరి ఇతరత్ర స్కూల్స్ కానీ, ఇంకా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి అరువులకు అందజేసే విధంగా కృషి చేయడానికి మా కౌన్సిలర్స్ను గెలిపించాల్సిందిగా పేరున మరి ప్రజల్ని కోరుకుంటున్నాం.